హాయ్ ఎవరీవన్. నేను డాక్టర్ నరేష్ మామిడి. ప్రీవియస్ జుడా ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ టీఎస్ఆర్డీఏ. సో మనం ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ న్యూస్‌లో చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా మనకి కనిపించేది జంతర్ మంతర్‌లో జరుగుతున్న స్టూడెంట్ చేస్తున్న నీట్ ప్రొటెస్ట్. సో ఈ నీట్ ప్రొటెస్ట్ అనేది ఇంత పెద్దగా ఉద్యమంలా రావడానికి కారణం ఏందనేది తెలుసుకుందాము. సో మనకి ఇనిషియల్‌గా 15థ్ మే రోజు సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జి సో అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి కొన్ని కామెంట్స్ వాళ్ళని కాక్రోచ్ అనడం, పారాసైట్స్ అనడం, అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ అనే నిరుద్యోగులు ఒకరి మీద ఆధారపడే వాళ్ళు అని కామెంట్ చేయడం అనేది ఏదో ఒక సందర్భంలో చేయడం వల్ల ఆ కామెంట్‌ని ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్, మన ఇండియా అనేది యూత్ ఇండియా అంటాం. ఎందుకంటే 65% వరకు ఉన్న పాపులేషన్‌లో బిలో 35 ఇయర్స్ వాళ్ళు, అంటే మన ఇండియాలో 35 ఇయర్స్ తక్కువ ఉన్న వాళ్ళు 91 కోట్ల మంది వరకు ఉన్నారు. సో కాబట్టి మనకి ఈ చేసిన కామెంట్స్ ఇప్పుడున్న ఇండియాలో అంటే ఇప్పుడున్న యూత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి జాబ్ క్రైసిస్ ఉండడం, అది కోవిడ్ వల్ల కావచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కావచ్చు, ఇంకైనా వేరే కారణాల వల్ల కావచ్చు, లేదు అంటే మనకున్న ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని లోపాలు ఉండొచ్చు. దానివల్ల మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం. సో దాంతోటి యంగ్ పాపులేషన్స్ ఈ కామెంట్స్‌కి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అలాంటి టైంలోనే కొంతమంది సరిగ్గా ఆ టైంలోనే సెటరికల్‌గా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక దాన్ని ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేయడం. సో దానికి యూత్ పాపులేషన్ నుండి చాలా ఎక్కువ రెస్పాన్స్ రావడం వల్ల సో ఆ టైంలోనే మనకి నీట్ పేపర్ లీక్ అయ్యడం జరిగింది. సో ఈ నీట్ అనేది మన దేశవ్యాప్తంగా జరిగే ఒక ఎంబీబీఎస్ కోసం, ఎంట్రన్స్ కోసం జరిగే ఎగ్జామ్. సో ఇది లీక్ అవ్వడం వల్ల సో దాదాపుగా 21,00,000 మంది స్టూడెంట్స్ అనేది సఫర్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ నీట్ ఎగ్జామ్ ఇదే ఫస్ట్ టైమ్ కాకుండా ప్రీవియస్ కూడా లీక్ అవ్వడం జరిగింది. సో ఇలాగ కంటిన్యూయస్‌గా 2 టైమ్స్ లీక్ అవ్వడం వల్ల సో అక్కడ అకౌంటబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో స్టూడెంట్స్‌లో కొంచెం అసహనం అనేది చాలా పెరిగింది. సో దాన్ని ఛాన్స్‌గా తీసుకున్న సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ సెటరీగా స్టార్ట్ అయినా కూడా ఈ ఇష్యూని టేకప్ చేయడం. సో దానిలో అకౌంటబిలిటీ ఉండాలని చెప్పేసి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం. సో దాన్ని వాళ్ళు అంటే గ్రౌండ్ లెవెల్‌లో కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్‌లో సరిగ్గా రెస్పాన్స్ రాకపోయినా కూడా తర్వాత సోనం వాంగ్‌చుక్ వంటి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ పాల్గొనడం. సో అతను హంగర్ స్ట్రైక్, ఇండెఫినిట్ హంగర్ స్ట్రైక్ పాల్గొనడం. సో అతని మీద సానుభూతితోటి చాలామంది యంగ్ పాపులేషన్ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. సో దాంతోటి మనకి మొన్న జరిగిన పార్లమెంట్ చలో సంసద్‌లో పార్లమెంట్ ర్యాలీ జరగడం. సో దానిలో స్టూడెంట్స్ మీద పోలీసులు వయలేట్ చేయడం. సో దానిలో చాలామంది దెబ్బలు తినడం అనేది జరిగింది. దాంతో ఈ యంగ్ పాపులేషన్ ఇప్పుడున్న ఇండియాలో యూత్ పాపులేషన్ అంతా చూసేసి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం. సో ఆల్రెడీ వాళ్ళలో ఉన్న అసహనం వల్ల చాలా ఎక్కువ ఈ నీట్ ప్రొటెస్ట్ అనేది ఎక్కువ ఉద్యమంలాగా మారిపోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఈ యంగ్ పాపులేషన్‌లో ఇది రావడానికి కారణం ఒకటి జాబ్ క్రైసిస్ కావచ్చు, వరుసగా పేపర్ లీక్స్, అది నీట్ పేపర్ కావచ్చు, లేదా సీబీఎస్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లోపాలు. సో మనం ఈ రీసెంట్‌గా చూస్తే టాప్ 100 యూనివర్సిటీలో వరల్డ్‌లో మన యూనివర్సిటీ అనేది ఒక్క యూనివర్సిటీ కూడా లేకపోవడం వల్ల మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంతమంది వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఉద్యమం అనేది చాలా ఎక్కువ పెరగడం అనేది జరిగింది. సో వీళ్ళు డిమాండ్ మెయిన్‌గా ఇప్పుడున్న జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో వాటిలో లోపాలను సవరించడానికి, లేదంటే ఆ సిస్టమ్‌ని చేంజ్ చేయడానికి అకౌంటబిలిటీ గవర్నమెంటే, మనం ఎన్నుకున్న గవర్నమెంట్ సో అకౌంటబిలిటీ ఉండాలని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడం. లేదా ప్రీవియస్‌గా కూడా మనం చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగినందుకు అకౌంటబిలిటీగా తీసుకొని రిజైన్ చేయడం అనేది జరిగింది. సో అది మహబూబ్‌నగర్‌లో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రిజైన్ చేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ తమిళనాడులో రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు 140 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో దానికి అకౌంటబిలిటీగా అతను రిజైన్ చేయడం అనేది జరిగింది. సో అలాగనే కోవిడ్ టైంలో కూడా హర్షవర్ధన్ హెల్త్ మినిస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయలేదని, అంటే కోవిడ్ టైం సరిగ్గా మేనేజ్ చేయలేదని చెప్పేసి అతను రిజైన్ చేయడం అనేది జరిగింది. సో జనతా పార్టీని ఒక షీల్డ్ లాగా ఉపయోగించుకుంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఇన్షర్ట్ చేసినారు కాబట్టి సో ఇప్పుడున్న యంగ్ పాపులేషన్స్ వాళ్ళ వ్యసనం అంతా దీని ద్వారా బయటపడడం అనేది జరుగుతుంది. సో కాబట్టి
ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ విషయాన్ని ఇనిషియేట్ తీసుకొని చాలా ఇంకా ఎక్కువ పరిణామాలు, తీవ్రమైన సమస్యలు గాకుండా డిస్కషన్స్ తోటి దీన్ని ఎర్లీగా హ్యాండిల్ జేయడం. అలాగనే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఇనిషియేట్ చేసినా గూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉద్యమం తీవ్రతరమైంది కాబట్టి వాళ్ళ చేతి నుండి బయటికి పోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సీజేపీ వాళ్ళు గూడా మిగతా స్టూడెంట్స్ యూనియన్ అన్ని కలుపుకొని ఒక కామన్ కమిటీ యేసుకొని ఈ పొలిటీషియన్స్ కూడా యాడ్ అయితున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి పోతే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది రావచ్చు. సో, దాంతో పాటు మన గవర్నమెంట్ గూడా ఎర్లీగా డిస్కషన్ స్టార్ట్ జేసి ఏదో ఒకటి వాళ్ళ డిమాండ్స్‌కి ఫుల్‌ఫిల్ అయ్యేటట్టు ఏదో ఒకటి చేసి దీన్ని ఎండ్ చేస్తే ఇంకా బెటర్. లేదంటే వాళ్ళు ఈ ఇష్యూ అనేది వేరే ఇష్యూ లాగా మారిపోయి ఇంకా ఎక్కువ వేరే ది నీట్ ప్రొటెస్ట్ అనేది వేరే ప్రొటెస్ట్ లాగా గూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. థాంక్ యూ.